అప్పుడు పెట్టిందే పనికి ఆహార పథకం. పని చేస్తే బియ్యం ఇస్తారు అంతే. రోడ్డు వేశారు, బియ్యం ఇస్తారు. గుంట తవ్వారు, అప్పుడు ఇంకుడు గుంతలు అవి కూడా దాని కిందనే పెట్టారు అప్పుడు. అట్లాగే డ్రైనేజీ క్లీన్ చేయాలి. మనం డ్రైనేజీ క్లీన్ చేయాలంటే వేల కోట్ల రూపాయలు డబ్బులు అయిపోతాయి, టెండర్లు వేలవడం ఇదంతా. అదే వీళ్ళతో చేపిస్తే అయిపోతుంది. ఇట్లాగా వీళ్ళకి పని ఏమి లేనప్పుడు పని వచ్చినట్టు. ఇది నిదానంగా ఏమైపోయింది, ఒక హక్కుగా మారిపోయింది. దీనికి ఒక జాబ్ కార్డులను ఇచ్చి, అంటే ప్రతి ఊళ్ళో కూడా ఎంతమంది పని లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నిరంతరం కూలీ చేసేటటువంటి వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వడం, వాళ్ళకి ఏడాదికి 100 రోజులు ఇస్తాం, 150 రోజులు ఇస్తాం, 2 రోజులు ఇస్తాం అనేటువంటి ఎన్నికల హామీల కిందకి మారిపోయింది. అది కేంద్ర ప్రభుత్వం చెప్పట్ల, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చేస్తున్నాయి. అలాగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా నిదానంగా ఏం చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంచాయతీలు వీటిట్లో మన జేబులో డబ్బులు, అంటే పంచాయతీ 40 రూపాయలు డబ్బులు పెట్టుకుంటే 60 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి ఇదివరకు, ఏదైనా రోడ్డు వేయాలన్నా కాలువ కట్టాలన్నా ఇట్లాంటి. అది తప్పించుకునేందుకు ఉపాధి హామీ తోసిపడేస్తున్నారు. అందులో తోసిపడేసి పోనీ ఉపాధి హామీ కింద నిజంగా కూలీకి ఉపాధి ఇస్తున్నారా, ఇవ్వట్లా. మొదట్లో కూలీలకు ఇచ్చారు, బాగుండేది, మేమే వెళ్ళి కవర్ చేసాం సిటీ కేబుల్లో ఉన్నప్పుడు. తర్వాత తేజాలో రిపోర్టర్గా పనిచేసిన రోజులు కూడా నేనే వెళ్ళి కవర్ చేశాను. మాకు SIC స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్